బ్రేకింగ్లో చూస్తున్నాం. సికింద్రాబాద్లోని జూబిలీ బస్ స్టేషన్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఒకటి బీభత్సం సృష్టించింది. జేబీఎస్ నుంచి అతివేగంగా బయటకు వస్తున్న బస్సు ద్విచక్ర వాహనదారుడిపైకి దూసుకెళ్లడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విధులు ముగించుకుని జూబిలీ బస్ స్టేషన్ నుంచి కార్ఖానా వైపు వెళ్తున్న శివ అనే యువకుడిని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు అతని ద్విచక్ర వాహనం బస్సు చక్రాల కింద ఇరుక్కుపోగా శివ కూడా ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కున్నాడు. ఈ ఘటనను గమనించిన మారేడుపల్లి ట్రాఫిక్ పోలీసులు వెంటనే స్పందించారు. స్థానిక వాహనదారుల సహకారంతో క్రేన్ రప్పించి బస్సును పక్కకు జరిపి బాధితుడిని సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం తీవ్రంగా గాయపడ్డ శివను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు అతివేగంగా రావడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బాధితుడు శివ ఆరోపించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదం జేబీఎస్ ప్రాంతాల్లో కొంతసేపు ట్రాఫిక్ అంతరాయానికి కూడా కారణమైంది. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, యాక్చువల్లీ జరిగింది ఏమిటి? మీరు పంపిన విజువల్స్ చూస్తే చాలా భీతావహంగా ఉన్నాయి. చాలా ఇబ్బంది పడి ఉంటాడు శివ అనేటువంటి యువకుడు. ఏం జరిగింది అసలు? జూబిలీహిల్స్ బస్ స్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతివేగంగా జేబీఎస్ నుంచి వస్తున్నటువంటి బస్సు ఒకసారిగా ప్రయాణికుల మీద దూసుకెళ్లడం జరిగింది. అయితే అక్కడి నుంచి వస్తున్నటువంటి ఒక 2 వీలర్ వెహికల్ అతను కార్ఖానా వైపు వెళ్తున్నటువంటి క్రమంలో ఒకసారిగా తను 2 వీలర్ ఒకసారిగా బస్సు కిందికి వెళ్ళిపోవడం జరిగింది. బస్సు చక్రాల కిందికి అతను 2 వీలర్ ఇరుక్కోవడంతో వెంటనే అతను కాలు మొత్తం కూడా లోపలికి ఇరుక్కపోయినట్లు ఘటన మనం రాజు స్క్రీన్ మీద ఆ విజువల్ చూస్తే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. అప్పటికే ప్రాణాల అరచేతిలో పెట్టుకున్నటువంటి 2 వీలర్ డ్రైవర్ శివ ఒక్కసారిగా తేరుకొని రక్షించండి అంటూ కూడా అక్కడ మొరపెట్టుకున్నాడు. వెంటనే అది గమనించినటువంటి ట్రాఫిక్ పోలీసులు వెంటనే అక్కడ ఉన్నటువంటి క్రేన్ సహాయంతో బస్సు కింద 2 వీలర్ ఇరుక్కున్న అతన్ని క్షేమంగా సురక్షితంగా బయటికి తీసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం అతను సురక్షితంగా ఉన్నాడు. ప్రాణాలకు ఎలాంటి ప్రమాదాలు లేదు. ప్రస్తుతం అయితే ఈ ఘటనపై అటు స్థానికంగా ఉన్న పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్లు ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయి. కాబట్టి రద్దీ ప్రాంతంలో సురక్షితంగా అంటే చూసుకొని వెళ్ళాల్సిన అవసరం ఆర్టీసీ డ్రైవర్ మిగిలినటువంటి వేగం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతుంది. ఇంకా ప్రాణ నష్టం కూడా ఇక్కడ కూడా జరగలేదు. కాబట్టి ఇలాంటి ఘటనలు మళ్ళీ ప్రమాదంగా ఉండాలంటే ఆర్టీసీ బస్ డ్రైవర్లు క్షేమంగా నిదానంగా వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా స్థానికులు వ్యక్తం చేసిన పరిస్థితిలో కనబడుతుందన్నా. ఓకే, థ్యాంక్ యూ.